ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి నేడు ఏఐసీసీ పెద్దలతో సమావేశం. పీసీసీ చీఫ్ నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న కవిత ఇవాళ ఢిల్లీకి కేటీఆర్, హరీష్. ఎమ్మెల్సీ ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన. నేడు ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు. కొత్తపేటలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లికి పవన్. అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన వైసీపీ బృందం. పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రమాదాలన్న బొత్స. ఇవాళ అనకాపల్లికి మాజీ సీఎం జగన్. అమరావతి, విశాఖలో గోద్రేజ్ పెట్టుబడులు. కంపెనీ చైర్మన్ నదీర్ గోద్రేజ్ తో చంద్రబాబు భేటీ. 2800 కోట్ల పెట్టుబడి వస్తుందన్న సీఎం. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ దువ్వాడపై వేటు. పేరాడ తిలక్ బాధ్యతలు. కుటుంబ గొడవల నేపథ్యంలో మార్పులు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. విజయవాడ పశ్చిమలో వైసీపీకి షాక్. టీడీపీలో చేరిన 3 కార్పొరేటర్లు. ఎంపీ కేసినేని చిన్ని సమక్షంలో చేరిక. రైతు బంధు, రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలి. అదానిపై రాహుల్ కి, రేవంత్ కి విభేదాలున్నాయి. ఎయిర్పోర్ట్ పేరు మార్చుతామన్న కేటీఆర్. పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో విచారణ. నెల్లూరు జైల్లో ఉన్న రామకృష్ణారెడ్డి. కడప జిల్లాలో ప్రొద్దుటూరులో టీడీపీ నేత వీరంగం. టీ స్టాల్ యజమానిపై దాడి. అనుచరులతో వెళ్లి గొడవపడిన ఖలీల్. భైంసాలో పోలీసుల మెరుపు దాడులు. రోడ్లపై అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులు స్వీజ్. 3 కేసులు నమోదు. ఉచిత ఇసుక విధానంలో మార్పులు. ఆన్లైన్ లోనే లభిస్తుందన్న తూర్పుగోదావరి కలెక్టర్. టైం స్లాట్ తీసుకుని లారీలు రావాలన్న కలెక్టర్ ప్రశాంతి. ఇరాక్ లో నిర్మల్ జిల్లా వాసి మృతి. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రాజమల్లు. మృతదేహాన్ని భారత్ కు తీసుకురావాలని వేడుకుంటున్న కుటుంబం. నందిగామ పోలీస్ స్టేషన్ లో చేతివాటం. దొంగ దగ్గర డబ్బులు కొట్టేసిన పోలీసులు. 6గురిని సస్పెండ్ చేసిన సిపి. మల్లేపల్లిలో పలు ఇళ్లలో పోలీసుల సోదాలు. భారీగా నిషేధిత టాబ్లెట్లు స్వాధీనం. 3 ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగుల అరెస్ట్. బహ్రెయిన్ లో భైంసా మండలవాసి ఆత్మహత్య. ఏజెంట్ మోసానికి గల్ఫ్ దేశంలో బలి. పని దొరక్క బాధితులు బలవన్మరణం. ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. తెలంగాణలో 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్. 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం. నేడు యుక్రెయిన్ కి ప్రధాని మోదీ. ప్రెసిడెంట్ జెలెన్స్కీతో భేటీ. యుద్ధ ప్రభావంపై చర్చించే అవకాశం. సెబీ చైర్మన్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్. అదాని వ్యవహారంలో జేపీసీ వేయాలని డిమాండ్. ఏ తప్పు చేయకుంటే భయం ఎందుకన్న సచిన్ పైలట్. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై జేపీసీ తొలి సమావేశం. జగదాంబికా పాల్ అధ్యక్షతన భేటీ. కలెక్టర్ల పెత్తనాన్ని ప్రశ్నించిన విపక్షాలు. లుసానే డైమండ్ లీగ్ లో నీరజ్ కు 2వ స్థానం. జావెలిన్ ను 89.49 మీటర్లు విసిరిన చోప్రా. కెరీర్ లో 2వ అత్యుత్తమ ప్రదర్శన.